శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది అని కానీ చూసుకుంటే, వీళ్ళకి కొన్ని అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అక్కర్లేని విషయాల్లో వీళ్ళు కలువ చేసుకోవడం వల్ల కొంత అవమానాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కర్లేని విషయాల్లో కలువ చేసుకోకూడదు. అలాగే స్థిర చిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాలం కూడా వీళ్ళకి కొంత అంటే ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేయడం లేదా పనిని ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల ఇటు కాలము అటు ధనము కూడా వీళ్ళకి ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎవరైతే స్నేహితులు ఉంటారో అలాంటి వాళ్ళ విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి. వీళ్ళు ఎక్కడైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులు సరైన చోట అవునా కాదా అని చెప్పి ఆలోచించుకోవాలి. ఎవరైనా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవాలి. అలాగే సంతానపరంగా కూడా శుభవార్తలు వింటారు. సంతానానికి సంబంధించిన వివాహానికి సంబంధించినవి ఏవైనా బ్యాలెన్స్లు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి ముందుకు వెళతాయి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అనుకూలంగా అయిన వార్తలు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే వార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగ విషయాల్లో కాస్త శ్రమతో కూడుకున్నా కూడా కాస్త నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేదా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. ఈ యొక్క భార్యాభర్తల విషయాలంటే ఈ రాశులు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. మొత్తం మీద వీళ్ళకి సమయాన్ని దృష్టిలో పట్టుకొని పనిచేయడం ద్వారా వీళ్ళకి చాలా సమస్యల నుండి దూరం అవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడము, అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ గురువుకు సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.